నమస్తే అన్న. నమస్తే. సో జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ సినిమా నుంచి గ్లిమ్స్ వచ్చాయి, ఎలా అనిపిస్తుంది? మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే మంచి నటుడు. వాళ్ళ ఇంట్లో పుట్టింది నటన. ఆనాడు తారక రామారావు గారు మంచి నటుడు. మరి ఈ రోజు ఎన్టీఆర్ కూడా అలాంటి నటుడే. కాకపోతే ఇది ట్రైలర్ చూస్తే కనుక 2 సినిమాలు మిక్స్ అయినట్టు కనబడుతున్నాయి. అంటే చాలా మంది కేజీఎఫ్ సలార్ని అదే 2 సినిమాలు పేర్లు వివరించొద్దు, 2 సినిమాలు మిక్స్ అయినట్టు కనబడుతున్నాయి. కాకపోతే ప్రపంచ యుద్ధంలో ఏది లెక్క కనబడుతుంది. సబ్జెక్టు మరి కేజీఎఫ్ డైరెక్టర్ కాబట్టి సబ్జెక్టు మంచిగా ఉంటుందని నేను భావిస్తాను. జనాలు ఏమంటున్నారంటే మీరు ఒక టీం ఎంచుకున్నారు కానీ ప్రతి ఒక్క హీరోతో కూడా అదే విధంగా చేయకుండా కొత్తగా చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఇలా కొత్తగా ఏం లేదు, పాత సినిమా లాగానే ఉంది అంటున్నారు. కరెక్టే కావచ్చు. దీంతో వచ్చే క్లైమాక్స్ లో బాగుండొచ్చు. మా పోకరీ సినిమా చూసేటప్పుడు ఎందుకు చూసిన వారని లేదు. లాస్ట్ క్లైమాక్స్ లో ఎట్లుంటుందా అనుకున్నాం అప్పుడు పూరి జగన్నాథ్. అలాగన్నట్టు ఒకళ్ళు కేజీఎఫ్ కూడా డైరెక్టర్, కేజీఎఫ్ హీరో డైరెక్టర్ అలాగంటుంది. కేజీఎఫ్ చూసిన నంబర్ 1 ఆడింది. ఇది కూడా ఆడొచ్చని నేను భావిస్తాను. అంటే ఇంకొంతమంది ఏంటంటే రీసెంట్ గా పెద్ద ట్రైలర్ వచ్చింది కదా, పెద్ద సినిమా రామ్ చరణ్ గారు. సో దానికన్నా ఇదే బాగుంది, ఇంట్రెస్ట్ గా అంటున్నారు. ఇంపాసిబుల్. పెద్దని దేన్ని కంపేర్ చేయవద్దు. పెద్ద ఎక్కడ వరకు వచ్చినా ఈ రాజన్ సరే ఇట్టవాలని కోరుతాను. మంచి నటుడు ఎన్టీఆర్ కాబట్టి ఇట్టవాళ్ళ అంతవరకు వస్తాను, కానీ పెద్దతో పోల్చొద్దని నేను భావిస్తాను. అంటే మీరు పెద్ద ట్రైలర్ చూసారు, ఈ గిమ్స్ కూడా చూసారు కదా, రెండిట్లో ఏది బాగుంది అంటే ఏం చెప్తారు మీరు? దాన్ని మరి అలగని కాదు కానీ ఎన్టీఆర్ రామ్ చరణ్ మిత్రుడు, కానీ నాకు ఇద్దరు హీరోలు కూడా కొంచెం ఇంపార్టెంట్. కాకపోతే పెద్ద బాగుందని నేను అనుకుంటాను. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి స్టార్డమ్ కి స్టోరీ అనేది సెట్ కాలేదు అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటున్నారు. అలాగ అనుకోవడం రాంగ్. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరు? ప్రశాంత్ నీల్. ఆయన సామాన్యుడు కాదు కదా, ప్రపంచ దేశాల్లో రిలీజ్ చేసిన డైరెక్టర్ కదా. మరి ఎన్టీఆర్ కూడా మరి ఈ సబ్జెక్ట్ చూసే కదా ఎంచుకున్నప్పుడు, ఈ సబ్జెక్ట్ చూసే కదా ఎన్నుకున్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా బొమ్మ బాగుంటుంది. కాకపోతే మీరు అడిగిందంటే నాకు చిన్న బాధాకర విషయం అని అనుకుంటే రామ్ చరణ్ తో ఎన్టీఆర్ పోల్చారు. మరి త్రిబులార్లో చూశారు కదా, సబ్జెక్ట్ అంతా రామ్ చరణ్. అలాగైనప్పుడు ఎన్టీఆర్ మంచి నెంబర్ 1 హీరో, వాళ్ళ తాత లాంటి హీరో. కాదు నేను కోరుకున్నది ఎన్టీఆర్ నుంచి నేను ఏమనుకుంటానంటే, ఆ రోజుల్లో ఎన్టీఆర్ కొన్ని పౌరాణిక సబ్జెక్టులు చేసినారు. అలాగే ఇప్పుడు జనాలకు అప్పుడప్పుడు ఒక సినిమా ఇస్తే బాగుందని కోరుతాను. ఎందుకంటే ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా ఆయన మంచి సూట్ అవుతారు కాబట్టి. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఒక డ్రాగన్ గ్లిమ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ గారికి సరిపడ క్యారెక్టర్ ఇవ్వలేదు అనే విధంగా అంటున్నారు. అంటే ప్రతి సినిమాలో రొటీన్ కాకుండా కొత్తగా చూపిస్తే బాగుంటుంది. నంబర్ 1 ఉంటుంది, పర్లేదు. చూపించకంటే ఏమైనా ముట్టుకుంటుంది అబ్బా సబ్జెక్టు. అసలు మీరు కథ అంటారు కదా, డైరెక్టర్ వివరించేటప్పుడు హీరో కథ ఉంటారు కదా, వినేటప్పుడు కథ సబ్జెక్ట్ బాగుంటే కదా ఒక డీల్ చేస్తుంది, సైన్ చేస్తుంది, ఖచ్చితంగా బాగుంటుంది. కాబట్టి మీరు ఏంటంటే మరొకసారి పెద్ద గురించి అడిగేటప్పుడు ఇంకో హీరో కంపేర్ చేయవద్దు మిత్రులారా. ఎందుకంటే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాబట్టి ఎన్టీఆర్ బొమ్మ మంచి ఇట్లా వల్ల ఘనయోగం సాధించాలని. అలాగే ఎన్టీఆర్ అనే కాదు, అవేర్నెస్ వస్తుంది మహేష్ బాబు గారికి. ఒక సినిమాకి ఇంకో సినిమాని కంపారిజన్ చేయొద్దంటారు. వద్దు, ఎందుకంటే వాళ్ళందరూ మోస్ట్ పెద్ద హీరోలు. అంతే నాకంటే రామ్ చరణ్ చాలా ఇష్టం. ఎవరు సబ్జెక్ట్ చాలు. మరి టైం ఇప్పుడు మీరు అలా అడిగితే నాకు ఏం చెప్పాలా? రామ్ చరణ్ పొగడవలసి వస్తుంది, ఎందుకంటే ఒక అభిమానిగా. మరి వాళ్ళ అభిమానులు బాధపడతారు కదా. అది కాకపోతే ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుతాను. అందులో మంచి నటుడు. అది ఎన్టీఆర్ కి నేను ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ కి మీ తాతగారు లాగా అప్పుడప్పుడు ఒక పౌరాణిక సబ్జెక్ట్ చేసి మా అందరికి ఆనందం చేయాలని కోరుతాను. హాయ్. సో డ్రాగన్ సినిమా గ్లిమ్స్ చూసారా? చూశాను. నిన్న నైట్ చూశాను. దగ్గర నాకు ఫస్ట్ టైం అర్థం కాక మళ్ళీ నెక్స్ట్ టైం చూశాను. మార్నింగ్ కూడా చూశాను. బట్ ఏంటంటే అర్థమైంది. సో ఓకే, బట్ అర్థమైంది సినిమా మొత్తానికి. బట్ ప్రశాంత్ నీల్ గారు మళ్ళీ ఆయన డైరెక్షన్ తోటి మళ్ళీ కంబ్యాక్ అయ్యారనే చెప్పొచ్చు. ఇంకొకటి, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా కష్టపడుతున్నారని తెలిసింది. అండ్ లాస్ట్ టైంలో కూడా మనం కొన్ని పోస్టర్లు చూసుకుంటే చాలా బక్కగా అయ్యారని చెప్పేసి
కొన్ని ట్రోలింగ్స్ కూడా వచ్చినాయి. కొన్ని మన పోస్టర్లు చూస్తుంటే కొంచెం బక్కగా అయ్యారు అండ్ ఏంటి ఇలా చేంజ్ అయిపోయారు ఎన్టీఆర్ గారు, ఏంటి ఇలా అసలు మనం అలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఏంటంటే మొన్న ఇప్పుడు ఆయన కనిపించిన ఫస్ట్ లుక్ తోటి ఆయన బాడీ బల్క్ అవ్వడం కానీ, ఒక చిన్న షాట్ లోనే తన అలా మోల్డ్ అవ్వడం కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు తనకు ఆ జోన్ లోనే వెళ్తున్న కారణం ఏంటంటే ఫస్ట్ ప్రశాంత్ నీల్ గారికి ఒకటి కలర్ బ్లైండ్నెస్ ఉందని చెప్పేసి ఒకటి చెప్పారనమాట, బ్లాక్. సో బ్లాక్ కలర్ బ్లైండ్నెస్ వల్లనే తను చేసే సినిమాలన్నీ ఆ వేరియేషన్ లోనే ఆ జోన్ లోనే తీస్తారని చెప్పేసి ఆయన కంపల్సరీ ఫస్ట్ చెప్పేశారు బ్రో. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి లుక్స్ గానీ ఆ స్టోరీ లైన్ గానీ అంతా కూడా సలార్ కేజీఎఫ్ లెక్కనే ఉంది, ఏం మారలేదు, ఏం లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న జోన్ ఒక వెరైటీ జోన్ లోనే తీసుకొని చేద్దాము అని చెప్పేసి ఆయన అంటే కంప్లీట్ గా ఇప్పుడు మళ్ళీ కలర్ఫుల్ గా చేసి మళ్ళీ కొంచెం అలా చేసి అంటే ఆయన కంప్లీట్ గా ఆ జోన్ లోనే తీద్దాము, ఆ జోన్ లో అయితే నాకు సెట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ కేజీఎఫ్ సలారు కొంచెం మిక్స్ అవ్వడం కానీ, జనాలు కూడా ప్రశాంత్ నీల్ అంటేనే కంప్లీట్ గా ఆ బొగ్గు గనులు కానీ ఆ చిన్న ఫీల్ లోనే తీద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. సెట్ అయితే అందులో చేస్తే జనాలు దాన్ని తీసుకోలేరు కదా, చూస్తే మళ్ళీ చూస్తామని అంటారు. లేదు అలా ఏం లేదు, బట్ ఏదైనా సరే స్టోరీ అనేది చేంజెస్ ఉంటుంది కదా. సో అదే స్టోరీ దీంట్లో ఉండాలి అని ఏం లేదు, కంపల్సరీ ఆ వేరియేషన్ లో మనకు అనిపించినా కూడా స్టోరీ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూసారు, ఇప్పుడు ఫస్ట్ లో ఏంది సోలార్ అనేది ఏంది ఒక చిన్న రాజ్యం గురించి కానీ అలాగే ఒక ఫ్రెండ్షిప్ గురించి కానీ అలా ఉంది. కేజీఎఫ్ అంటే ఏంటి అమ్మ సెంటిమెంట్ ఉంది, దాంతో పాటు అమ్మ కోసం తను గోల్డ్ మైనింగ్ కానీ గోల్డ్ స్ట్రగ్లింగ్ కానీ అట్లా ఉంది. సో దీంట్లో ఏంటంటే మళ్ళీ కొంచెం కంబ్యాక్ మళ్ళీ హిస్టరికల్ గా వెళ్ళారు. సో అట్లా డిఫరెంట్ గా చేంజెస్ స్టోరీస్ ఉంటాయి, మనం చూసే దాన్ని బట్టి మనకు అర్థమైన దాన్ని బట్టి ఉంటుంది కానీ రెండు కలిపి మిక్స్ లో వేసాడు. లేదు అది మీరు పోస్టర్ లో చూస్తే అక్కడ మనకి కేజీఎఫ్ చాప్టర్ 1 కేజీఎఫ్ చాప్టర్ 2 దెన్ నెక్స్ట్ సలార్ చాప్టర్ 1 అని చెప్పేసి ఒక చిన్న పోస్టర్ కనిపించింది మీకు. అంటే దీంట్లో యాడ్ అవుతారా మిక్స్ చేశారా అని అనిపించిందేమో, బట్ డైరెక్టర్ ఆఫ్ అని చెప్పేసి కింద పేరు రాశారు. అంటే అలా మీరు తీసుకోవాలి తప్ప దీంట్లో ఏం లేదు, దీని స్టోరీ దీనిదే, వాళ్ళ దాని స్టోరీ దానిదే. సో ప్రశాంత్ నీల్ గారు ఏంటంటే తనకి ఆ కలర్ బ్లైండ్నెస్ బ్లాక్ కలర్ బ్లైండ్నెస్ వల్ల సో తను ఎంచుకునే సినిమాలు కంప్లీట్ గా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే చూపించాలి, ఒక డిఫరెంట్ ఆడియన్స్ ని మనం ఒక మైండ్ లో ఫిక్స్ అయిపోవాలనే కాన్సెప్ట్ తోటి తీస్తున్నారని నేను అనుకోవచ్చు. స్టార్డమ్ కి ఈ సినిమా సరిపోదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. లేదు అలా ఏం లేదు. మనకి ఏంటంటే ఇప్పుడు దేవర కూడా చూసాము, దేవర కూడా మనం ఫస్ట్ లో చూసినప్పుడు మనకు డిఫరెంట్ లాగా అనిపించింది. బట్ ఏంటంటే ఎన్టీఆర్ గారు స్టార్డమ్ కి ఏంటంటే ఆయన కూడా కొంచెం అప్డేట్ లో తీయాలి. ఇప్పుడు ఏంటంటే ఆయన పెద్ద డైరెక్టర్ తీసాడు, ఆల్మోస్ట్ రాజమౌళి గారు కూడా తీశారు. సో మళ్ళీ అంటే ఇప్పుడు తీసే ఫామ్ లో ఉన్న డైరెక్టర్ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు. సో ఆయన తీసుకునే స్టోరీలో ఎలా ఉన్నా సరే, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆలోచించకుండా అయితే తీయరు కదా. సో నెక్స్ట్ లెవెల్ తీయాలి అని ఎవరైనా అనుకుంటారు ఒక స్టార్డమ్ యాక్టర్ అన్నాక. సో ఆయనతో ప్రయత్నించడం కానీ అది అలా తీసుకోవడం కానీ నేనైతే యాక్సెప్టబుల్ గా అనుకుంటున్నాను. మంచి కంబ్యాక్ ఓవరాల్ గా మంచి కంబ్యాక్, ఇది కంబ్యాక్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దేవరలో పొట్టిగా చూపించారు, ఇందులో బక్కగా చూపించారు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు మీరేమో. అదే సో ఏదైనా సరే సినిమాకి ఇప్పుడు చేంజెస్ వెరైటీస్ అనేది ఉండాలి బ్రో. ఇప్పుడు ఒకటే లుక్ ఒకటే బాడీ ఒకటే బొంగు అనుకుంటే ఏమంటారు. ఇప్పుడు అశోక్ సినిమాలో ఒకలా ఉంటాడు, తర్వాత రబాసా సినిమాకి ఒకలా చేంజ్ అయ్యారు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ టెంపర్ సినిమాకి ఒకలా చేంజ్ అయ్యారు, మళ్ళీ దీనికి ఒకలా. సో ఏంటంటే కొంచెం బాడీ వేరియేషన్ చేంజ్ అనేది కంపల్సరీ ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సిన లక్షణాలే ఫస్ట్ అది. ఇప్పుడు పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు చేశారు. సో ఏదైనా సరే కొంచెం ఇప్పుడు వాళ్ళు కష్టపడే దాన్ని బట్టి జనాలు కూడా థియేటర్ కి రావాలి, ఏదైనా సరే కొత్తగా ఉండాలి చూద్దాము అనే ఆ కుతూహలంతో వస్తున్నారు తప్ప నార్మల్ గా చేస్తే రావట్లేదు కదా. రెండు దగ్గర ప్రభాస్ గారు మళ్ళీ కాపీ కొట్టారు సలార్ నుంచి, ఆ బ్లాక్ జాకెట్ కానివ్వండి. అచ్చా ఓకే అది. సో ఇప్పుడు ఏంటంటే అప్పుడు ప్రభాస్ లాగా ఉన్నారని ప్రూవ్ చేస్తున్నారు. సో ఏం లేదు, బట్ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ గా ఆయన ఇప్పుడు బాడీ కనిపించాలి, తన లుక్ కనిపించాలంటే ఇప్పుడు ఏదో ఒక చిన్న అలానే రావాలి తప్ప మళ్ళీ అది కూడా ఇప్పేసుకుంటే వస్తే బాగుండదు కదా. సో ఏంటంటే నో ప్రాబ్లం, అది అలా వస్తేనే ఇప్పుడు బాడీ కట్అవుట్ బనియన్ మీదే కనిపిస్తుంది కానీ మళ్ళీ ఇక వేరే దాని ఇలా కనిపించదు కదా. సో అట్లా అని చెప్పేసి అనుకుంటూ సో ఓకే. అంటే ప్రభాస్ అంటే తన అక్కడ ఫుల్ టీ షర్ట్ ఉంది, ఇక్కడ హాఫ్ టీ షర్ట్ ఉంది. సో నో ప్రాబ్లం, నాకైతే వెరైటీగానే అనిపిస్తుంది అని అనుకుంటున్నా. సో ఓవరాల్ గా సినిమా చూసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేద్దాం, ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ కానీ ఆయన తీసుకున్న స్టోరీ టేకింగ్ కానీ కంప్లీట్ గా వెరైటీ లానే తీసుకొస్తాడు, వెరైటీ లానే చూపిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.